హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక 2025లో మంచిగా డబ్బులు సంపాదించాలి మంచి పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయాలనుకుంటున్నారా అసలు ఇన్వెస్ట్మెంట్ ఎలా స్టార్ట్ చేయాలి జనవరి టు డిసెంబర్ డబ్బులు ఎట్లా సంపాదించాలి అసలు ఒక పోర్ట్ఫోలియోని ఎలా బిల్డ్ చేయాలి స్టాక్ మార్కెట్స్ నుంచి డబ్బుల్ని ఎలా సంపాదించాలి ఇలాంటి అన్ని డౌట్స్ ఉన్నాయా అయితే మీకోసమే ఈ వీడియో ఎందుకంటే మనతో పాటు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు మన డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుందాం హాయ్ అండి ఎలా ఉన్నారు హాయ్ అండి బాగున్నా అండి అసలు ఇన్వెస్ట్మెంట్స్లో చాలా 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 వేరియస్ కైండ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కానీ స్టాక్ మార్కెట్ గురించి చాలా మందికి అర్థం కాదు అంటే ఎందుకు పెట్టాలి పెడితే ఎప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి ఎప్పుడు లాస్ వస్తాయి మేము చూసిన వాళ్ళందరూ ఇట్లా సగం మంది లాస్లోనే ఉన్నారు ఎవరు ప్రాఫిట్ లేరు ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి కానీ అట్లా కాదు 2025 ఎట్లయినా ఇన్వెస్ట్మెంట్ బిల్డ్ చేయాలి ఒక పోర్ట్ఫోలియో పెట్టాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు అసలు ముందు ఆ థాటే కరెక్ట్ థాట్ మేడం. పోర్ట్ఫోలియో అనేది మనకి అది మనకి అసెట్ లాగా. ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్లో ఏమిటంటే చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఇంట్రాడే చేయాలా, పొజిషనల్ ట్రేడ్ చేయాలా, స్వింగ్ ట్రేడ్ చేయాలా, లేకపోతే ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా అని ఆలోచించే వాళ్ళందరికీ అసలు మనకు ఒక విజన్ ఉండాలి. ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఆర్జన్లో ఈ స్టాక్ మార్కెట్లు మనం చూడండి మీరు 10 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగింది, మార్కెట్ ఎంత ఉంది, ఇవాళ ఎంత ఉంది. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక గోల్ ఉంటూనే ఉంది, మార్కెట్లు పడుతూనే ఉన్నాయి. కానీ ఓవరాల్గా ఏమవుతున్నాయి, హై అవుతున్నాయి. మొన్న కోవిడ్ కూడా చూసాం, కోవిడ్లో కూడా చాలా ఫాల్ అయిపోయింది, 50% ఫాల్ అయిపోయి ఎంత రికవర్ అయింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈ ఫెయిల్యూర్ అయిన వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ ఎమోషన్తో ఎగ్జిట్ అయిపోతున్నారు తప్ప మార్కెట్లో అలా నిలబడితే చాలు డబ్బులు వస్తాయి. అంటే మనకి ఈ ప్రాఫిట్ రావడానికి రీజనే మనం పేషెన్స్గా ఓపికగా ఉండటమే. సో దానికోసం ఏంటంటే అసలు వాళ్ళందరికీ కూడా ఒక భరోసాగా దీనిలో ఒక నిజం ఉంది అనేది చెప్దామని వాళ్ళ ఈ పోర్ట్ఫోలియో అసలు ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, అసలు ఎందుకు చేసుకోవాలని మాట్లాడుకుందాం, ఎలా చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఎందుకు చేసుకోవాలి అనే దాంతో మాట్లాడదాము. అంటే నార్మల్గా ఒక ఎవరి దగ్గరైనా ఇప్పుడు మనీ ఉంటాయి కానీ ఎందుకు చేయాలి, ఎందుకు రిస్క్ తీసుకోవాలి అని అనుకుంటారు. సో ఏమంటారు? నాకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంతకుముందు ఎస్బీఐ ఎగ్జాంపుల్ చెప్పినట్టు మీకు ఒక ఎగ్జాంపుల్, రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక ఆయన ఉన్నారండి, బ్యాంకర్. ఆయన రిటైర్ అయ్యారు మొన్న 5 ఇయర్స్ బ్యాక్. రిటైర్ అయ్యి ఆయన దగ్గర ఒక 20 lakhs పెట్టి, 20 lakhs అంటే మేము ఒక పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసి ఇచ్చామన్నమాట. సో ఆయన్ని ఒకటే అడిగారు, ఎప్పుడు ఆయన తర్వాత మార్కెట్ పెరిగినాయి, సో ఎప్పుడు అమ్మేస్తాం అన్నప్పుడల్లా ఆయనతో ఒకటే అన్నా, ఎందుకు అమ్మాలి, ఏంటి రీజను. సో మీకు పోర్ట్ఫోలియో కరెక్ట్గా వచ్చినప్పుడు మనం అమ్మాలి అంటే దేనికి అమ్మాలి అని ఆలోచించి, ఇప్పుడు ఊరికే ప్రాఫిట్ వచ్చింది కదా అని అమ్మటం కాదు సార్, ఇప్పుడు మనం అలా చేస్తే ట్రేడ్ చేయండి. సో షార్ట్ టర్మ్ ట్రేడ్ దాన్ని ఓకే, కొంత అమౌంట్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోండి. కానీ పోర్ట్ఫోలియో లాగా మనం పెట్టుకున్న ఈ స్టాక్ని మనం ఒక అసెట్ని మనం అమ్మాలి అంటే దానికి ఒక పర్పస్ పెట్టుకోండి. మీ పాప మ్యారేజ్కి ఈ పోర్ట్ఫోలియో వరకు ఉంచుకోండి, అక్కడ అమ్మండి అన్నాం. ఎగ్జాక్ట్గా 5 years తర్వాత వాళ్ళ పాప మొన్న మ్యారేజ్ అయింది. సో ఈ 20 lakhsకి 30 lakhs ప్రాఫిట్ వచ్చింది ఆయనకి. అంటే మొత్తం 50 lakhsలో 20 అలాగే ఉంచారు, ఆ 30 లక్షలతోనే పెళ్లి చేశారు. ఓ ఇంకా మళ్ళీ ఆ 20 lakhs ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అసలు అలాగే ఉంది, 30 లక్షలు పెట్టి ఆయన వాళ్ళ పాప మ్యారేజ్ చేశారు. సో ఎందుకు పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయాలి అన్న వాళ్ళందరికీ ఇదే ఆన్సర్. మీరు కూడా ఒక రూపాయి మనకి లేకుండా మన పిల్లల పెళ్ళిళ్ళు కానీ, మన పిల్లల్ని యూఎస్ పంపాలి, ఇప్పుడు పై చదువులు చదివించాలి అంటే దానికి అట్లీస్ట్ 25-30 lakhs అవుతాయి. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, మనం ఈ నాలెడ్జ్ నేను చూసా కాబట్టి అసలు ఒక 1 crore పోర్ట్ఫోలియోనే మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఒక 5 years 6 years మనం చూసుకుంటే ఒక 1 crore పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎందుకు చేయకూడదు. సో 1 crore పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మన ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఇవాళ ఫస్ట్ అడుగే మేడం, అది ఒక అడుగు ఫస్ట్ వేయటం అనేది మొదలుపెట్టి ఒక హ్యాబిట్లోకి వచ్చామనుకోండి, ఆటోమేటిక్గా అది 5 hours అవ్వచ్చు, మ్యాక్సిమం 6 hours అవ్వచ్చు. మన ఇన్వెస్ట్మెంట్ యావరేజ్ని బట్టి మన యొక్క ఖర్చులు తగ్గించుకొని మనం ఒక గోల్ ఓరియంటెడ్గా వెళ్తే, మనం ఒక టార్గెట్ లాగా పెట్టుకుంటే, నేను ఇప్పుడు ఎప్పుడు చూసినా మనం మిడిల్ క్లాస్ అంటాం కానీ మన దగ్గర కూడా ₹1 కోటి వెళ్తుండాలి అనే ఒక టార్గెట్ ఎవరికైతే ఉందో వాళ్ళు అప్పుడు ఏం చేస్తాం, మనం ఫోకస్ అవుతాం. మిగతా ఖర్చులన్నీ కూడా మనం తగ్గించేసుకుంటాం. ఇప్పుడు ఒక సినిమాకి వెళ్ళి 2-3 వేలు, దాని బదులు ఒక 2 షేర్లు వస్తాయి. అలా మనం ఒక 4-5 ఏళ్ళు కనుక మనం కరెక్ట్గా ఉంటే మనం కూడా ఒక 1 crore పోర్ట్ఫోలియో మనం తెచ్చుకోగలం. ఆ తర్వాత లైఫ్ని చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో నేను కళ్ళ ముందు ఈ ఎగ్జాంపుల్ చూశాక నేను చెప్పిన, అంటే ఇందులో నాది కూడా పార్టిసిపేషన్ ఉంది కాబట్టి నాకు కూడా హ్యాపీగా ఉంది. సో చాలాసార్లు అనిపించినా కానీ ఉంచుకుందాంలే మ్యారేజ్కి ఒక టార్గెట్ లాగా పెట్టుకుందాం అనుకున్నాం.
సో అలా మేము ఆ ఎంజాయ్ చూసాం కాబట్టి ఇవాళ అందరికీ చెప్పగలుగుతున్నాను నేను. మీరు కూడా ఒక టార్గెట్ లాగా పెట్టుకోండి, ఇదిగో ఈ డబ్బు దానికి వాడదాం. అండ్ గోల్డ్ కూడా చూడండి, మనం చూస్తుండగానే లాస్ట్ 5 ఇయర్స్కి ఇప్పటికి ఎంత ఈ 6 months లోనే చాలా డిఫరెన్స్ వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా మనం రియలైజ్ అవ్వకపోతే ఇంకెప్పుడు వస్తాం. సో కాబట్టి మనకి ఏంటంటే తెలియకుండానే మనం ఒక సేవింగ్ కంట్రీ నుంచి స్పెండింగ్ కంట్రీకి అయిపోయాం. ఈ క్రెడిట్ కార్డులు తీసుకోవటం, ఈ అప్పులు చేసేసి ఈఎంఐలు చేసి దాన్ని మనం స్టాక్ మార్కెట్లో డబ్బులు చేద్దాము, ఈ ఆప్షన్స్ చేద్దాం, ఫ్యూచర్ చేద్దాం అని చెప్పి మనం అనవసరంగా గందరగోళం క్రియేట్ చేసుకుంటున్నాం. ఈ వెల్త్ అనేది ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లోనే క్రియేట్ అవుతుంది, ఈక్విటీలోనే డబ్బు వస్తుంది. కాబట్టి ఇప్పుడు కష్టమైన నష్టమైన నిజమే కాబట్టి నిజాన్ని మనం ఒప్పుకొని ఇప్పటికైనా రైట్లో ఉంటే మనకి మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది అనేది నా ఒపీనియన్. కరెక్ట్. అండ్ మీరు అన్నాక నాకు కూడా ఒక ఐడియా వచ్చింది అనమాట. ఈ జనరేషన్ ఎవరైతే ఇప్పుడు వర్కింగ్ మెన్ ఉన్నారో వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు కానీ లేకపోతే కాలేజీలు చదివించడానికి కావాల్సిన డబ్బు జస్ట్ స్టాక్ మార్కెట్స్ ద్వారా సంపాదించుకోవచ్చు. అందులో ఇంకొక బెనిఫిట్ కూడా ఏంటంటే ట్యాక్స్ 15%. మీరు మామూలుగా ఎర్న్ చేసిన అమౌంట్కి ట్యాక్స్ 30%. 15% ఈజీ లీగల్గా 15 మనం కట్టేది దీనిలో. అదే మనం మామూలుగా ఎర్నింగ్ చేసే శాలరీస్ మీద 30%. సో మీకు అక్కడ కూడా మనకి బెనిఫిట్ ఉంది. కాబట్టి మీరు నిజంగా ఈ వీడియోని ఒకసారి ఆలోచిస్తే ఓకే, మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకుంటే ఇందులో నిజం ఉంది. మనం లాస్ట్ 20 years 10 years చూసుకుంటే వెల్త్ క్రియేట్ అయింది. సో అయితే ఏంటంటే ఏ కంపెనీలో ఇప్పుడు పెట్టుకోవాలి, మనం కూడా కొంచెం ఇంటెలిజెంట్గా మంచి కంపెనీలు ఏంటి అన్నీ సెలెక్ట్ చేసుకోవటమే ఇక్కడ ఇంపార్టెంట్. కరెక్ట్. ఎలా బిల్ చేసుకోవాలి, ఎప్పుడు మనం బయింగ్ సెల్లింగ్ అనేది కరెక్ట్ చేయాలి. అండ్ మధ్యలో మీరు అన్నట్టు బ్యాక్ డ్రాప్ అయిపోద్దు, గివప్ చేయొద్దు. ఫస్ట్లీ ఎమోషనల్గా ఎగ్జిట్ అవ్వడం అట్లాంటివి చేయకుండా. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఎందుకు దానికి ఆన్సర్ వచ్చింది కదా. యా, డెఫినెట్లీ. నాకైతే ఇప్పుడే అనిపిస్తుంది ఫ్యూచరిస్టిక్ విజన్ కోసం అయితే స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయాలి, మంచి ప్లానింగ్ తోటి. అది కూడా సో ఎలా బిల్డ్ చేయాలంటారు? ఎలా అనే దానికి ఏంటంటే మీరు ఏం చేయాలంటే, మీరు ఇవాళ 20 లక్షలు పెట్టమంటలేదు, లేకపోతే 5 లక్షలు కాదు, మీ ఫ్రీ అమౌంట్. ఎప్పుడు మనం ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్, మనం ఒక బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఒక ఫ్రీ అమౌంట్ అనేది జనరేట్ చేయాలి. ఆ ఫ్రీ అమౌంట్ కోసం కొంత కష్టపడండి, ఎక్స్ట్రా వర్క్ కూడా చేయండి. ఒక 5 years మనం టార్గెట్ పెట్టుకొని మన ఎక్స్ట్రా వర్క్, మనకున్న టాలెంట్ అంతా కూడా వేస్ట్ అవ్వకుండా వాళ్ళు చాలా యాక్టివిటీస్ చేయొచ్చు మనం ఎర్నింగ్ చేయడానికి. ఎందుకంటే ఇలా మనకి చాలా టెక్నాలజీ చాలా ఆపర్చునిటీస్ ఇచ్చింది కాబట్టి ఆన్లైన్ ట్యూషన్స్ అని ఇంకోటని చేసి మనం ఏం చేయొచ్చు అంటే సమ్ అమౌంట్ని మనం ఎక్స్ట్రా జనరేట్ చేసి దాన్ని ఏం చేయాలంటే ఒక 5 parts చేయండి. ఓకే, ఎంతో కొంత ఎంత అమౌంట్ అయినా పర్లేదు, అకార్డింగ్ 5 parts చేయండి. ఆ 5 partsలో ఒక పార్ట్ గోల్డ్కి పెట్టాలి, 4 parts మనం ఈక్విటీస్కి రావాలి. ఓకే, 4 partsలో 4 sectors తీసుకోండి. సో సెక్టర్స్ ఏంటంటే ఇప్పుడు ఆటోమొబైల్ కానీ, బ్యాంకింగ్ కానీ, తర్వాత ఐటీ, ఆ తర్వాత ఎఫ్ఎంసీజీ, సిమెంటు, ఆయిల్ అండ్ గ్యాస్, ఇలా ఒక 23 sectors ఉన్నాయి యావరేజ్గా. 23లో కోర్ సెక్టర్స్లో 3 parts పెట్టండి. కోర్ సెక్టర్ అంటే ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ కానీ, మెటల్స్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఎఫ్ఎంసీజీ కానీ, ఐటీ కానీ, ఇవన్నీ కోర్ సెక్టర్. అంటే ఇవి చాలా మ్యాండేటరీ, ఇవి తప్ప ఇవి మెయిన్ అనమాట. టెక్స్టైల్ కానీ ఈ వీటిల్లో మీరు సెట్ చేసుకొని 3 parts దానిలో పెట్టి 2 parts ఏం చేయాలంటే ఇప్పుడు మనము నాన్ కోర్ సెక్టర్ అంటే ఇప్పుడు గ్రోత్ ఉన్నవి నాన్ కోర్ సెక్టర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ సెగ్మెంట్, సోలార్, బయోఫ్యూయల్, ఆ తర్వాత ఇలా మనకు ఫ్యూచర్లో గ్రో అవుతాయి అయ్యేవి ఈ చిప్ మేకింగ్ కానీ, ఆ తర్వాత ఇప్పుడు జొమాటో అని ఇలా కొత్త AI based ఏమన్నా వస్తున్నాయి, AI based. వీటిల్లో ఒక 2% 2 times పెట్టండి. సో టోటల్ 5 partsలో ఇప్పుడు 1 part గోల్డ్కి, 4 parts స్టాక్స్లో, 3 parts ఏమో దీనికి పెట్టుకోండి, 1 part ఏమో వీటిలో పెట్టుకోండి. సో ఇలా ఫస్ట్ పెట్టుకున్నాక నెక్స్ట్ ఏంటి, ఆ అమౌంట్లో ఆ సెక్టార్లో 2 కంపెనీలు సెలెక్ట్ చేసుకోండి. టాప్ కంపెనీ ఒకటి, మిడ్ క్యాప్ ఒకటి. ఓకే, ఇప్పుడు మనం పెయింట్ కంపెనీ అనుకోండి, ఏషియన్ పెయింట్ లీడింగ్ కంపెనీ, అలా ఒక టాప్ కంపెనీ, దానిలో 70% అమౌంట్ పెట్టుకోండి. టాప్ కంపెనీలో 70%, 30% మిడ్ క్యాప్. ఇప్పుడు మనం న్యూమరికల్గా కూడా చెప్దాం. ఒక 1 lakh నా పోర్ట్ఫోలియో, 5 parts చేశాను, 20,000 గోల్డ్,
ఇప్పుడు 20,000 ఇంకో 4 పార్ట్స్ ఉంటాయి, 20,000 ఒక 2 పార్ట్స్ స్టాక్ కంపెనీ కాబట్టి ఒక 20,000లో 70 పార్ట్స్ అంటే 14,000 ఎన్ని షేర్లు వస్తాయని ఏషియన్ పెయింట్స్ కొనుక్కుంటారు. తర్వాత నెర్లాక్, బడ్జెట్ పెయింట్, ఇలా పెయింట్ ఇండస్ట్రీలో ఇంకొకటి ఇక్కడ పెట్టుకోండి, ఇంకొక చిన్న మిడ్ క్యాప్ పెట్టుకోండి. 70% లార్జ్ క్యాప్, 30% మిడ్ క్యాప్. ఇలా మనం ఈ సెగ్మెంట్స్ రండి. ఓకే, అర్థమైంది. సో అట్లా ఫస్ట్ మనం డివైడ్ చేసుకొని డైవర్సిఫై చేసి స్టాక్స్ అనేవి చేసుకోవాలి. అయితే కండిషన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన ఏ కంపెనీ గురించి అయినా మీరు కనీసం 2 నిమిషాలు మాట్లాడేట్లు ఉండాలి. అంత నాలెడ్జ్ మీరు గెయిన్ చేయాలి. సో ఏ కంపెనీ ఇది, ఇప్పుడు ఏషియన్ పెయింట్ 2 నిమిషాలు అసలు ఆ కంపెనీ ఏంటి, దాని ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్, లాస్ట్ 5 years ఎలా ఉన్నాయి. ఎందుకంటే పోర్ట్ఫోలియో అంటేనే కంపెనీ మీద బేస్ అయి ఉంది. నెక్స్ట్ 5 years ఆ కంపెనీ పెర్ఫామ్ చేయాలి, అప్పుడే మనం గ్రోత్ అవుతాం. కాబట్టి మనకి నాలెడ్జ్ లేని కంపెనీలో, స్టడీ చేయని కంపెనీలో అస్సలు చేయకూడదు. సో మీరు అవసరమైతే 4-5 రోజులు టైం తీసుకొని ఈ కంపెనీ గురించి చదువుకొని, లేకపోతే తెలిసిన వాళ్ళతో మాట్లాడుకొని, డిస్కస్ చేసుకొని, మీరు ఒక నాలెడ్జ్ ఒక 2 నిమిషాలు మీరు మాట్లాడగలగాలి. ఆ మాట్లాడగలిగిన రోజునే ఇన్వెస్ట్ చేయండి. ఫస్ట్ అంటే బాగా అనలైజ్ చేయాలి ఏ కంపెనీ, మనం పెట్టిన ప్రతి కంపెనీ గురించి కూడా. ఓకే, సో అంతా డైవర్సిఫై చేసుకొని పెట్టుకోవాలి అంటారు. సో పెన్నీ స్టాక్స్ జోలికి వెళ్ళొద్దా అసలు? అంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో పెన్నీ స్టాక్స్ దానికి కూడా ఒక 5% వేయండి, లేదా ఏదైనా ప్రాఫిట్ వచ్చిస్తే దాన్ని రీఇన్వెస్ట్ చేసుకోండి. అంతేగాని డైరెక్ట్గా పెన్నీ స్టాక్స్కి వెళ్ళకూడదు. ఓకే, వెళ్తానన్నా ఒక 5%, అంతకు మించి ఎక్కువ వెళ్ళకూడదు. ఓకే, అంటే ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలంటే ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీలో, అంటే ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ మీరు ఎగ్జాంపుల్ తీసుకున్న దాంట్లో వచ్చిన ప్రాఫిట్ అమౌంట్ తోటి పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటారా? ప్రాఫిట్ మనం లాస్ట్లో వద్దాం, ముందు లాస్ గురించి. డౌన్ అయితే ఓకే, డౌన్ ఎప్పుడు అవుతుంది, దాన్ని ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి ఆ కంపెనీ నుంచి? ఇప్పుడు ఫస్ట్ రీఇన్వెస్ట్మెంట్కి వెళ్దాం. ఇప్పుడు మనం ఏ కంపెనీ అయితే మనం చూస్ చేసుకున్నామో ఆ కంపెనీ ప్రైస్ 25% ఫాల్ అయితే, 20-25% ఫాల్ అయితే మీరు అప్పుడు ఏం చేయాలంటే మొత్తం సెక్టర్ని చూడాలి. ఓకే, ఆ సెక్టర్ మొత్తం బాగుండి ఈ కంపెనీ షేరే డౌన్ అయిందంటే అప్పుడు మనకి కంపెనీలో ప్రాబ్లం ఉన్నట్టు. ఇప్పుడు బ్యాంకింగ్, ఇప్పుడు ఇవాళ ఆటోమొబైల్ ఉంది, సెక్టర్ మొత్తం డౌన్ అయింది కాబట్టి మన కంపెనీ కూడా డౌన్ అయింది. సో సెక్టర్తో పాటు వెళ్తుంది, ప్రాబ్లం లేదు. సెక్టర్ అంతా బాగుండి మన కంపెనీ ఎక్కువ ప్రాబ్లంలో ఉందంటే దెర్ ఇస్ ఎ ప్రాబ్లం ఇన్ అవర్ కంపెనీ. 22% కన్నా ఎక్కువ లాస్ అయితే, అంటే ఎక్కువ డిప్ అయితే 20-25, అదే 20-25%. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు 50% షేర్స్ ఎగ్జిట్ అయిపోండి. 20-25% డౌన్ అయిందంటే సెక్టర్ బాగుండి మన కంపెనీ ప్రాబ్లం ఉందంటే ఇక క్లియర్ అనమాట, కంపెనీలో ప్రాబ్లం ఉంది, 50% తీసేయండి. మళ్ళీ ఎప్పుడైతే 50% ప్రైస్ డౌన్ అయిందో టోటల్ ఎగ్జిట్ అయిపోండి. ఇది బండ గుర్తు అనమాట. ఇక 50% కన్నా డిప్ అయితే మొత్తం కంపెనీ నుంచి అన్ని స్టాక్స్ తీసేసి డిలీట్ చేయడం బెటర్. 20-25% అయితే ఒక 50% స్టాక్స్ తీసి హోల్డ్లో పెట్టాలి, వెయిట్ చేయండి. అది ఓకే. మళ్ళీ యాడ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? యాడ్ చేయాలంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే ఇదే 20% ఇండస్ట్రీ మొత్తం ఫాల్ అయింది అనుకోండి, మొత్తం అంత ఇండస్ట్రీ ఫాల్ అయింది, మన కంపెనీ కూడా 20% ఫాల్ అయితే యాడ్ చేయండి, సేమ్ ప్రపోర్షన్. ఓకే, అంటే అట్లన్నప్పుడు మన కంపెనీ చాలా బెస్ట్ చూస్ చేసుకోవాలి. ఆ 5 కంపెనీస్ ఏవైతే అంటే ఆ కోర్ కంపెనీస్ లో నుంచి చాలా అలర్ట్ గా ఉండాలి, ఎందుకంటే మన లైఫ్ అంతా అదే, ₹1 కోటి ఇచ్చే కంపెనీలు అయ్యి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఒక 1 week 10 days టైం తీసుకోండి, బాగా చదవండి, బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇది రూల్, ఒకసారి ఎంటర్ అయ్యామంటే ఇక దాంతో ఒక 4-5 years మనం రిలేషన్ ఉన్నట్టే. ఇలా మనం ఈ కంపెనీలని మనం చూస్ చేసుకోవాలి. 20% డౌన్ అయితేనే యాడ్ చేయటానికి, అదే మార్కెట్ ఫాల్ అన్నీ పడుతుంటే యాడ్ చేయండి, లేదే అంటే మన కంపెనీ తీసేయండి, ఈజీ కదా. అవును, మెల్ల ఇట్లా మొత్తం స్టాక్ మార్కెట్ అంతా నేర్పిస్తున్నట్టు నాకైతే. సో యాక్చువల్లీ ఇవన్నీ టిప్స్ ఆనెస్ట్ గా చెప్పాలంటే ఎట్లా అనలైజ్ చేయాలి, ఎప్పుడు మార్కెట్ ని ఎట్లా అనలైజ్ చేయాలి అని. మా ఎక్స్పీరియన్స్ 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. మీరు ఎన్ని పోగొట్టుకున్నారో, ఎన్ని సంపాదించారు. మేము ఎస్ బ్యాంక్లో కానీ చాలా కంపెనీలు అలా ఫాలో అవుతుంటే ఈ రూల్ తెలియక లాస్ అయిపోయి తర్వాత ఆ రూల్స్ మార్చుకున్నాం. ఎస్ బ్యాంక్ కానీ మేము కళ్ళ ముందు చూసాం, జెట్ ఎయిర్వేస్, ఇండియా బుల్స్, తర్వాత అన్నీ ఈ రూల్ పెట్టేసుకున్నాం అనమాట. సో ఇది చాలా గోల్డెన్ రూల్, 20% ఫాల్ అయిందంటే ఇక అసలు దాంట్లో ప్రాబ్లం ఉన్నట్టు, మీరు అమ్మటే బయట రావడమే, చాలా చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ ఎప్పుడు బయట రావాలి,
బయటికి రావాలి అంటే మీకు ఒకటే పాయింట్, మీరు ఎందుకు రావాలి అనేది ఫస్ట్ అనుకోండి. నేను ఎందుకు అమ్మేయాలి? సో రేటు తగ్గింది, రేటు పెరిగింది అనేది కాదు, మీ టార్గెట్. సపోజ్ మ్యారేజ్ చేయాలి, పిల్లలు ఇందాక చెప్పాను కదా, పిల్ల మ్యారేజ్ చేయాలి, లేదు యూఎస్ పంపించాలి, లేదా ఎడ్యుకేషన్ అయ్యి, అలాంటి మేజర్ టార్గెట్స్ పెట్టుకోండి. అప్పటిదాకా వెల్త్ క్రియేట్ చేయించు, వెల్త్ ఇక క్రియేట్ చేయండి, ఎందుకంటే యాడ్ ఉంది, మీకు ఎడిషన్ ఉంది. సో ఇంకా మీరు అమ్మటానికి కొనటానికి కొంత అమౌంట్ పెట్టుకొని ట్రేడింగ్ చేసుకోండి, దీనికి కదిలించొద్దు ఇక. జనరల్ ఇంట్రాడే ట్రేడింగ్ మీరు కావాలంటే మీరు ఆ ట్రేడ్స్ చేసుకోవటం వల్ల దీని జోలికి వెళ్ళం మనం. కొంత దాన్ని అమౌంట్ అలానే ఓకే పెట్టుకొని ఎప్పటికప్పటికి వస్తాయిలే అని దాని జోలికి వెళ్ళకుండా మీరు కొంత అమౌంట్ పెట్టుకొని మీరు మా డైలీ చేసుకుంటారు, లేకపోతే వీక్లీ చేసుకుంటారు, మీరు ట్రేడ్ చేసుకోండి, ఈ కంపెనీలోనే చేసుకోండి కావాలంటే. మీరు అంతగా ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారంటే ఇది ఒక డైమాట్ అకౌంట్లో పెట్టేసుకోండి, ఇది ఒక డిమాట్ అకౌంట్లో ట్రేడ్ చేసుకోండి. ప్రాబబ్లీ నేను చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా మీ వైఫ్ అకౌంట్లో పెట్టండి, తాళం ఆడికి ఇచ్చేసి చెప్పినప్పుడే తీస్తారు కాబట్టి, లేకపోతే మైండ్ కంట్రోల్ లేడీస్కి ఇచ్చేసి ఇది ఇప్పుడు ఈ వీడియో ఆవిడ చూపించేసి ఇలా చేద్దాము కాబట్టి ఇలా చేద్దాము, ఇదిగో మీ అకౌంట్లో ఓపెన్ చేస్తున్నాం, ఇదిగో కీ ఇచ్చేస్తే చాలా సేఫ్టీగా ఉంటుంది. అదైతే నిజమండి, ఎందుకంటే మైండ్ స్టాక్ మార్కెట్ లో బాగా ఇంపాక్ట్ చేసేది ఎమోషన్. ఆ ఎమోషన్ క్లియర్ అయిపోయాయి అనుకోండి, వాళ్ళకి కూడా చాలా మంది మగవాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో చెప్పరు అనమాట, ఈ స్టాక్ మార్కెట్లో ఇలా చేస్తున్నాం అది ఇదని. కానీ ఇదైతే చెప్పండి, ఇదిగో ఇలా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పండి, ఇలా జరిగింది కాబట్టి మనకు కూడా ఛాన్స్ ఉంది, కాబట్టి మనం కూడా ఇలా చేయొచ్చు నీ పేరు మీద అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కాబట్టి మీరు వాళ్ళ లేడీస్ సపోర్ట్ తీసుకుంటేనే మనం సక్సెస్ అవుతాం. కాబట్టి ఇది చెప్పేసరి మీ అకౌంట్లో ట్రేడింగ్ చేసుకోండి, సరే ఒక కొంత అమౌంట్ యాడ్ చేయండి, నార్మల్గా ట్రేడ్ అది నార్మల్ చేసుకోండి. సో ఇది ఎగ్జిట్ నా పాయింట్లో ఏంటంటే నేను చూసాను లైఫ్లో ఏంటంటే మేము ఎగ్జిట్ అయ్యాక కూడా చాలా పెరిగాయి. మీకు ఇంకా అసలు మేము చెప్పాలంటే మీకు మారుతి ఉంది 3000లో కొని 5000 అమ్మేసి ఇవాళ 12,000. అసలు ఎందుకు ఎగ్జిట్ అయ్యా కూడా అర్థం కాలేదు, అప్పటికి అదే ఎక్కువ అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు నేనేమన్నా అంటే ఒక టార్గెట్ ఈ రేట్లు అటు ఇటు పెరుగుతుంటాయి, మన కళ్ళ ముందు కూడా మన చాలా కంపెనీలు ర్యాలీలు విపరీతంగా వచ్చాయి. సో పడతాయి పెరుగుతాయి, మీరు ఆ ఎమోషన్లకి వెళ్ళొద్దు. నేనేమన్నానంటే ఒక టార్గెట్ మన పిల్లల్లో లేదా 1 crore లేదా రిటైర్మెంట్ ఒక అలా కంటిన్యూ, దాన్నే వాల్యూ ఇన్వెస్టింగ్ అంటాం. మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే డివిడెండ్స్ వస్తాయి, ఈ కంపెనీస్ అన్ని మీకు వద్దనే డివిడెండ్స్ వస్తాయి, వాటితో మీరు ఎంజాయ్ చేయండి. దాంతో ఏమైనా స్పెండింగ్ మీరు అచీవ్మెంట్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది. 2 yearsలో 10 lakhs కనుక పోర్ట్ఫోలియో అయిందంటే ఆ వచ్చే డివిడెండ్స్ తో ఎవ్రీ డే కొత్త సినిమాకి వెళ్ళొచ్చు, అంటే ఆ ఇయర్ మొత్తం ఏ సినిమాలు వస్తే ఆ సినిమాలు కవర్ చేసేసుకోవచ్చు. ఇవాళ సినిమాలు మానేసి ఒక 10 lakhs వరకు మీరు ఈ పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేస్తే తర్వాత లైఫ్ లాంగ్ ఆ డివిడెండ్స్ ఇస్తాయి మీకు. ఇది నిజం అనమాట, ఇది కూడా మీరు ఆలోచించుకోవచ్చు, మీరు సో ఇలా చేసుకోవచ్చు అండి. అంటే చాలా మందికి ఎంత అమౌంట్ తో స్టార్ట్ చేయాలని అర్థం కాదు, తక్కువ అమౌంట్ తోటి స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ అమౌంట్ కి ఎలా దాన్ని పెంచాలి అంటే, లైక్ సరే తక్కువ అమౌంట్ తోటి స్టార్ట్ చేసి ప్రాఫిట్స్ ఏమైనా వచ్చినప్పుడు ఇంకా పెంచుదాం పోర్ట్ఫోలియో అని ఆలోచించే వాళ్ళు ఎంత అమౌంట్ తో స్టార్ట్ చేయొచ్చు? మీరు ఇప్పుడు మనం ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ సిప్ కడతాం కదా, అలాగే ఇది కూడా ఆలోచించుకోండి. సో ఒక లంసమ్ అమౌంట్ 1 lakh 2 lakh లేకపోతే చిట్టి ఏదైనా ప్లాన్ చేసుకుని వచ్చిన అమౌంట్ దీనిలో పెట్టుకోవటం, అలాంటి ఎక్స్ట్రా అమౌంట్స్. ఇప్పుడు ఈ కంపెనీలు సెలెక్ట్ చేశాక ఇక ఆ కంపెనీలో మీ దగ్గర 10,000 ఉన్నాయి, ఆ షేర్లు కొనేటివే అంతే, ఇంకా వేరే ఆలోచన ఇంక లేదు. ఇక మీరు అది ఒక 10 lakhs అయ్యేదాకా మనం మినిమం టార్గెట్ 10 lakhs అవ్వండి, 15 lakhs అవ్వండి, మీరు యాడ్ చేస్తూనే ఉంటాయి. మన టార్గెట్ 1 crore అవ్వాలి. అసలు రేట్ తగ్గిందా కొంటమే, ఆ కంపెనీలని కరెక్ట్ కంపెనీలు నమ్ముకోండి, అవి మిమ్మల్ని పైకి తీసుకెళ్తాయి అంతే. మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నాను. ఇప్పుడు మొన్న ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, 3 years 4 years బ్యాక్ 300, ఇవాళ 1300. అంటే ఎన్ని టైమ్స్ వెళ్ళింది? 4 times వెళ్ళింది. మీకు కనుక ఒక 1000 షేర్లు అంటే మీకు 3000 షేర్స్ ఉంటే ఇప్పటికి 1 crore అయిపోయింది. అదొక్క ఐసిఐసిఐ బ్యాంక్ 1 crore అయింది. సో అలాంటి కంపెనీలు నేను ఇప్పుడు చెప్పేవన్నీ మనం అలాంటి పవర్ఫుల్ కంపెనీలు లాస్ట్ 20 years. అండ్ ఇంకో మేజర్ పాయింట్ ఏంటంటే మీ కంపెనీ మినిమం 20 years ఉండాలి. అది మీరు మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి 20 years ఉంటేనే అది మంచి చేయడాన్ని తట్టుకొని ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అప్ అండ్ డౌన్ తట్టుకొని ఉంటారు. కాబట్టి అందులో లాస్ట్ 20 years ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో మనకు తెలుసు, కాబట్టి అవి తట్టుకున్న కంపెనీ నెక్స్ట్ 20 years ఉంటుంది, తట్టుకుంటది. కరెక్ట్. ఎంత అంటే అప్పుడప్పుడు టెంపరరీ కరెక్షన్స్ వచ్చినా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే లాంగ్ టర్మ్ విజన్ గా అయితే ప్రాఫిట్స్ వస్తాయి.
కానీ మీరు కూడా ఒకసారి ఏంటంటే ఈ యొక్క హ్యాబిట్లు అలవాటు అయ్యామనుకోండి, మనం వదలం. అవును. దీన్ని మంచి అంటే మనం ఏమీ సంపాదించకుండానే ఆ ఎసెట్ గ్రో అవటం అనేది చూస్తుంటే ఆ ఒక ఎంజాయ్మెంట్ వస్తుంది. మనకు కూడా ఒక అచీవ్మెంట్ చేసింది. కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది, వెల్త్ క్రియేట్ అవుతుంది. కాబట్టి నా సిన్సియర్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను అనమాట. ఇది చేసుకోవచ్చు, ఇలా అందరం చేసుకోవచ్చు. ఒకళ్ళు ఏదైనా ఇప్పుడు స్టాక్ మార్కెట్లో డబ్బులు పోయినాయి అనే వాళ్ళందరూ కూడా మీరు ఒకసారి ఆలోచించి మీరు చూడండి, లాస్ట్ 5 years బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఇప్పుడు ఉంది. ఎట్లా కరెక్ట్. సో అలాగే ఉంటుంది కదా నెక్స్ట్ 5 years. అవును. కాబట్టి ఇప్పుడు మన విజన్ రాంగ్ ఉంది. మనం ఏమనుకుంటున్నాం అంటే ఫాస్ట్గా రావాలి, ఎమ్మటే వచ్చేయాలి అనుకుంటున్నాం. దానికోసం ట్రై చేస్తాను, చేయండి, కొంత అమౌంట్ పెట్టుకోండి. బట్ ఇది లాంగ్ టర్మ్ ఉండేది ఎప్పటికైనా. జెన్యూన్ కాబట్టి అది లాంగ్ టర్మ్ ప్లస్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మీరు కనుక చేస్తే మీరు 100% సక్సెస్ అవుతారు. స్టాక్ మార్కెట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఇంట్లో చెప్పకుండా ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళే ఫెయిల్ అవుతారు. ఇంట్లో చెప్పండి, మిమ్మల్ని అంత ఫెయిల్యూర్ చేయరు అసలు. ఇంట్లో అంత పుషప్ చేయరు, మిమ్మల్ని వాచ్ చేస్తుంటారు, వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంటారు. కాబట్టి మనం లాసెస్ తక్కువ ఉంటాయి. ఇట్ ఈజ్ ఇవాళ ఒకప్పుడు అది ఏంటి మనకి ఏదో ఇంటి ఫ్యామిలీతో మాట్లాడుకొని చేయటం. బట్ ఇవాళ మనం సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మన స్పౌస్తో మాట్లాడి డెసిషన్ తీసుకుంటేనే డెఫినెట్ సక్సెస్ అవుతాం. కరెక్ట్. సో ఇది నేను ఇప్పుడు చాలా ప్రమోట్ చేస్తున్నాను అనమాట. నేను అలాగే అయ్యా. నేను ఇంట్లో చెప్పినంత వరకు నాకు లాసెసే. ఇవాళ ఇంట్లో నేను హ్యాపీగా మేము డిస్కస్ చేసుకుంటాం, ఈవెన్ మా పిల్లలతో డిస్కస్ చేస్తుంటాం ఈ కంపెనీస్ ఎలా ఉన్నాయి. మీరు మీ వైఫ్ పిల్లలు అందరూ చేస్తారా? అవేర్నెస్ వచ్చేస్తుంది కదా, అందరికి అందరికి రావాలి. ఉన్నాయి అందరికి పోర్ట్ఫోలియో ఫ్యూచరిస్టిక్ విజన్ తో ఉన్నారు మీరంతా. నేను చేస్తేనే కదా మేడం ఎదుటి చెప్పగలిగేది, మనం చేయకుండా చెప్పలేం కదా. సో ఇవన్నీ మేము చూసాం కాబట్టి మీకు చెప్పగలుగుతాను. సో ట్రై చేయండి ఇది. ఓకే. సో 2025లో పక్కా ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకొని సార్ అన్నట్టు అంటే మెల్లమెల్లగా అక్యూములేట్ చేసుకుంటూ ఒక టార్గెట్ పెట్టుకొని దాని మీద ఫోకస్డ్గా బ్యాక్ స్టెప్ వేయకుండా ఎక్కువ ఆలోచించకుండా ప్రతి కంపెనీ గురించి అనలైజ్ చేసుకుంటూ స్టాక్ మార్కెట్ గురించి ఎప్పటికప్పటికి తెలుసుకుంటూ ఇన్వెస్ట్ చేస్తే పక్కా సక్సెస్ అవ్వచ్చు. ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.